అల్లు రామలింగయ్య పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జన్మించారు. నాటకాలు ప్రదర్శించే ఆయన సినిమాల్లోనూ రాణించాలని ఎంతో శ్రమించారు. పుట్టిల్లు సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన అల్లు రామలింగయ్య తనదైన హాస్యంతో కామెడీ విలనిజంతో మెప్పించారు. 1990లలో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీని అందుకున్నారు. అల్లు రామలింగయ్య తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో వీరికి చాలా ఆస్తులుండేవి. అతని దానగుణం వల్ల అవి కరిగిపోయాయి. అతని కుమారుడు అల్లు వెంకయ్య మరలా వ్యవసాయం చేసి మళ్లీ నిలదొక్కున్నారు. వెంకయ్య సతీమణి సత్తమ్మ. వీరికి నరసయ్యమూర్తి, నారాయణమూర్తి, చంటి, రామలింగయ్య, కృష్ణారావు, సూర్యనారాయణ, సత్యవతి మొత్తం 7 మంది సంతానం. పాలకొల్లులో ఉన్న క్షీరారామలింగేశ్వర స్వామి గుర్తుగా కొడుక్కి రామలింగయ్య అని పేరు పెట్టుకున్నారు. రామలింగయ్యకు చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలిసి ఆకతాయిగా తిరుగుతూ అందర్నీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంలో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం కూడా పెరిగింది. ఊళ్ళోకి ఎవరు నాటకాలొచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్య కృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అది ₹3 ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేశాడు. నాటక అనుభవం పెద్దగా లేకుండా కొద్దిపాటి నటన అవగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తర్వాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టర్లకు ఇచ్చాడు. అలా మొదలైంది అల్లు నట జీవితం. అల్లు నాటకాల్లో నటిస్తూనే తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడు. జైల్లో కూడా తోటి వారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపాడు. అల్లు నాటకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు చిత్రంలో కూడుగుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లు చేత వేయించాడు. ఆ తర్వాత హెచ్ఎం రెడ్డి వద్దంటే డబ్బులో అవకాశం వచ్చింది. పుట్టిల్లు చిత్రం నిర్మాణ కాలంలో తన భార్య 4 పిల్లలతో మద్రాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు మాత్రం తిరిగి దొరికిన ఉచిత వైద్య సేవలను అందించేవాడు. ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో చిత్రసీమలో నిలదొక్కున్నాడు. అల్లు హాస్యపు జల్లునే కాదు, కామెడీ విలనిజాన్ని కూడా బాగా రక్తి కట్టించాడు. ఇక అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆలిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగ మనసులు, దొంగరాముడు, మాయాబజార్, ముత్యాల ముగ్గు, మన ఊరి పాండవులు, అందాల రాముడు, శంకరాభరణం మొదలైనవి ఉన్నాయి. ముత్యాల ముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు అతను కుమారుడు ఆకస్మికంగా మరణించిన బాధను మనసులో అణుచుకుని షూటింగ్లో పాల్గొన్నాడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ క్యారెక్టర్ పాత్రలు చేశాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక అతనుకు తీరలేదు కూడా. అతను అభినయించిన చాలా పాటలకు బాలుగలం సరిగ్గా అమరిపోయింది. మనుషులంతా ఒక్కటే చిత్రంతో ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా అనే పాట అప్పట్లో సూపర్ హిట్. అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ నెలకొల్పి బంట్రోతు భార్య, దేవుడే దిగి వస్తే, బంగారు పతాకం చిత్రాలను నిర్మించాడు. చాలా కాలం తర్వాత అల్లు 90 దశకంలో డబ్బు భలే జబ్బు చిత్రం తీశాడు. రేలంకి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటి వారి కాలంతో మొదలు ఈ తరం హాస్యనటుల వరకు కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ఆమ్యామ్య, అప్పుమప్పుం లాంటి ఊత పదాలు అతను సృష్టించినవే. 50 ఏళ్ల పాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానికాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అసంఖ్యాకమైనవి. ఇక భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. రేలంకి తర్వాత పద్మశ్రీ అందుకున్న హాస్య నటుడు అల్లునే. 2001వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత రఘుపతి వెంకయ్య అవార్డును కూడా ఇచ్చింది. ఇక పాలకొల్లులో అతని విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. తన కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడడం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్గా ఎదగడం, మనవడు అల్లు అర్జున్ హీరోగా మారడం ఆయనకు జీవితంలో సంతృప్తినిచ్చిన అంశాలు. అతని చివరి చిత్రం జై. అల్లు రామలింగయ్య 2004 జూలై 31వ తేదీన తన 82వ ఏట కన్నుమూశారు.
మరణించే నాటికి తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగేది ప్రత్యేక స్థానం. భౌతికంగా లేకపోయినా అతని హాస్యం చిరంజీవిగా ప్రజల్ని అలరిస్తూనే ఉంటుంది. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలైన 50 తపాలా బిళ్లలలో ఒకటి అల్లు రామలింగ జ్ఞాపకార్థం విడుదలైంది.